బ్లౌజ్ కటింగ్ పూర్తిగా వీడియో పెట్టండి అక్క అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. బ్లౌజ్ కటింగ్ పూర్తిగా పెట్టడానికి వీడియో లెంత్ అనేది సరిపోవట్లేదు, అంటే ఈ ఫోన్లో స్టోరేజ్ అనేది సరిపోవట్లేదు. కాబట్టి నేను ఇలా స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీలో ఎవరికైనా బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా కావాలి అనుకుంటే ఈ వీడియో కన్నా ముందు పోస్ట్ చేసిన వీడియోలో అయితే ఉంటుంది. బిగినర్స్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తారు, ఎలా కట్ చేస్తే మనకి బ్లౌజు చెడిపోతుంది, ఎలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లారిటీగా ఆ వీడియోలో అయితే చెప్పానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి దీనికన్నా ముందు పోస్ట్ చేసిన వీడియోని అయితే చెక్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత బిగినర్స్ చాలామంది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తూ ఉంటారు తెలియక. అలా ఎప్పుడు చేయకూడదండి. అలా చేస్తే మనకి ఏంటంటే క్లాత్ అనేది సరిపోదు. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ని 4 ఫోల్డింగ్స్ కింద వేసుకొని నేను ఇక్కడ పైపింగ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ చేతికి హెమ్మింగ్ కనుక చేయాలి అనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ పైపింగ్ కానీ లేదా లేస్ కానీ మిషన్ కుట్టు కానీ వేయాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి చేతి పొడవు ఎలా తీసుకోవాలి, లూజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది బ్లౌజు పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది. చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను, మీరు ఆ టిప్స్ అయితే మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుని ఇలా పై వైపుకి ఖర్చుని ఇలా విధంగా చేసుకోండి. వీడియోని కూడా చూడండి, నా మాటలే కాదండి, వీడియోని కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. ఈ విధంగా ఈ ఖర్చు పై వైపుకి ఉండేలాగా చూసుకొని ఖర్చు దగ్గర ఒక మార్కింగ్, కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఈ విధంగా అయితే 2 మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లూజు ఈ విధంగా లూజ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చాలామందికి చంక డౌన్ ఎలా తీసుకోవాలి తెలియదండి. చంక డౌన్ మెజర్మెంట్స్తో తీసుకోవడం కుదరకపోతే కనుక ఇలా ఆది బ్లౌజ్లో నుంచి చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా బ్లౌజ్ పైనే మార్కింగ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి. మీకు అప్పుడు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని ఫోల్డింగ్ లోపలికి వైపు పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టేప్తో బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్కి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6.5 ఇంచులు ఉందండి. ఈ 6.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు ఉందన్నమాట. ఈ 3 ఇంచుల దగ్గర కూడా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం చేతి లూజు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి చెంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్ వరకు మిడిల్లోకి ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది కూడా నేను 2 వీడియోస్ అయితే చేశానండి క్లారిటీగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేసేయండి. మీకు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది ఆ వీడియోలో అయితే క్లారిటీగా ఉంటుంది. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇలా టక్స్ పెట్టుకున్నామంటే కనుక మనం కుట్టేటప్పుడు ఖర్చు ఎక్కడ వరకు ఉందో మనకి ఒక ఐడియా వచ్చేస్తుందండి. ప్రతిసారి టేప్తో కొలుచుకునే అవసరం అయితే ఉండదన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి కదా, ఇప్పుడు టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి పై వైపున 1 ఇంచ్ మార్క్ దగ్గరకు ఈ విధంగా 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా 3/4 ఇంచు లోత్ అనేది తీసుకోవాలి. మనం స్టిచ్ వేసేటప్పటికి ఒక 1/4 ఇంచ్ అటు ఇటుగా అయిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ లోత్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చాలామంది తెలియక బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేయకూడదండి. బిగినర్స్ చేసే ఇంకొక తప్పు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ లానే స్ట్రైట్గా వేసి కట్ చేస్తూ ఉంటారు. అలా వేయకూడదండి. క్లాత్ పైన మనం ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ 4 కార్నర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లో మీకు ఎటువైపు షోల్డర్ వేసుకుంటే మీకు క్లాత్ అనేది అతుకులు పడకుండా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఈ విధంగా క్రాస్గా వేసుకున్నారంటే క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా సాగుతుందనమాట. దీన్నే క్రాస్ కట్ అయితే అంటారండి. క్రాస్ కట్ బ్లౌజ్కి ఎవరికైనా సరే ఇలాగా మూలగా షోల్డర్స్ అనేవి వేసి కట్ చేయాలి. బిగినర్స్కి ఫ్రంట్ పార్ట్లో మనము ఎలా మెజర్ చేసుకోవాలి, పొడవు ఎలా తీసుకోవాలి, లూజ్ ఎలా తీసుకోవాలి అనేది ఐడియా ఉండదన్నమాట. ఫ్రంట్ పార్ట్కి
మళ్ళీ ప్రత్యేకంగా లూజు పొడవు అనేది ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన వేసేసి సేమ్ మార్కింగ్స్ అయితే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని 2 ఇంచెస్కి లేదా 2.5 ఇంచెస్కి పై వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపుకి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్లో హుక్స్లు పట్టి ఉంటుంది కదా, హుక్స్లు పట్టి వైపు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు పొడవు ఎంత ఉందో చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో పొడవు ఎంత ఉందనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ పొడవు ఎంత ఉందో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి హుక్స్లు పట్టి వరకు నెక్ పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అనేది ఒకసారి ఈ విధంగా పెట్టి చూసుకోండి. ఇప్పుడు హుక్స్ల పట్టి పొడవు షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో ఒక మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం డాట్ వేసుకోవాలి. పై వైపున కింద వైపున ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ సరిపోతుంది. మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందన్నమాట. ఈ విధంగా మనకి నచ్చిన షేప్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ పార్ట్లో కూడా రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్స్ చేసుకున్న దగ్గర షేప్ బెల్ట్కి చంక డౌన్కి మధ్య ఎంత పొడవు ఉందో ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఖర్చు కోసం చేసుకున్న మార్కింగ్ దగ్గర బ్లౌజ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది అనేది ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్లు పట్టి దగ్గర నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని 1.5 ఇటువైపుకి, ఈ 3.5 ఇంచులకి 1.5 ఇటువైపుకి, 1.5 ఇటువైపుకి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపుకి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్కి ఇలా క్రాస్గా షేప్ అనేది డ్రా చేసేసుకోండి. ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏమైనా ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి. అలాగే మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, టైలరింగ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అయితే చేసుకోవాలండి. అందరూ బ్లౌజ్ని ఒకేలాగా కట్ చేయరు. ఎందుకంటే ఒక్కొక్కరు దగ్గర నేర్చుకుంటారు కాబట్టి నేర్పించే విధానాన్ని బట్టి బ్లౌజ్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. చాలామంది బ్లౌజ్ కటింగ్ ఇలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు స్టిచ్చింగ్ వీడియోస్ కింద. ఎవరి స్టిచ్చింగ్ విధానం వాళ్ళదండి. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. లేకపోతే అర్థం కాకపోతే నేను ఇంకా నా వీడియోని, నా వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి 35 ఇంచెస్ బ్లౌజ్ అండి. 35 ఇంచెస్కి ఎవరికైనా ఇదే విధంగా మార్క్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. పొడవు వెడల్పు ఇదే అయితే సేమ్ మార్కింగ్స్ అయితే చేసుకోండి. ఒకవేళ హైట్ ఉన్న వాళ్ళకైతే పొడవు అనేది కొంచెం ఒక 14 ఇంచెస్ వరకు పెంచుకోండి. లూజ్ అయితే ఇదే అయితే కరెక్ట్గా షోల్డర్ లెంత్, ఆర్మ్ రౌండ్ డౌన్ కూడా 5 ఇంచెస్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.